ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించాడు. ప్రేమ ప్రేమ శాశ్వతమైన ప్రేమ, స్థిరమైన ప్రేమ, నిరంతరము నిలిచే ప్రేమ. ప్రేమకు హద్దులు లేవు. ప్రేమ ఉన్నతమైనది, శ్రేష్టమైనది, అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఏమంటాడో తెలుసా? కొండలను పెకిలించగలిగే విశ్వాసం ఉన్న ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. ప్రవచనాలు చెప్పిన, భాషలతో మాట్లాడిన, ఏం చేసినా ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడనైపోతాను. అందుకే ప్రేమ శ్రేష్టమైనది, శాశ్వతమైనది. దావీదుకు కూడా వాగ్దానం చేసేటప్పుడు దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను అంటాడు. ఇర్మియా ప్రవక్త మాట్లాడేటప్పుడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను